జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 4 రోజుల వ్యవధిలో వైరల్ ఫీవర్ కారణంగా నలుగురు మృత్యువాత పడ్డ విషయాన్ని టీ న్యూస్ నిన్న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించినటువంటి వైద్యాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ మొత్తంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామాన ఇంటింటా కూడా జ్వర సర్వే నిర్వహిస్తుండగా అనేక మంది జ్వరంతో బాధపడుతున్నట్టు కూడా తెలిసింది. ఇవాళ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ మెడికల్ క్యాంపు ఏ విధంగా కొనసాగుతుంది, పారిశుద్ధ్య పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా పరిశీలించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఒక గ్రామం కాదు, గ్రామాన కూడా వైరల్ ఫీవర్లు, డెంగీ బాధితులైతే వందల సంఖ్యలో, జ్వర బాధితులైతే వేల సంఖ్యలో ఉన్న విషయాన్ని ఇప్పటికే మనకు తెలిసిందే. ఇక మరొక ప్రధాన వార్త, కోరుట్ల నియోజకవర్గం కదలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై విరుచుకుపడ్డాయి. ఏకకాలంలో ఒకేసారి 15 మందిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో 15 మందిని కూడా హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికైతే వైద్యం అందిస్తున్నారు. ఎన్నో రోజులుగా గ్రామాన పట్టణాల్లో కూడా వీధి కుక్కల బెడద తట్టుకోలేకపోతున్నామంటూ అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో రోజుకు కుక్క కాటు బాధితులైతే పెరిగిపోతున్నారు. గడిచిన 6 నెలల వ్యవధిలోనే దాదాపు 3000కు పైగా కుక్క కాటు బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త, ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం ఆరపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగా లేదంటూ వారంతా కూడా 2 రోజులుగా రోడ్డెక్కిన విషయము, తరగతులు బహిష్కరించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ అలాగే విద్యాశాఖ అధికారులు తక్షణమే వంట మనుషులను మార్చాలని, అలాగే ఏదైతే ఈ ప్రస్తుతము వంట చేస్తున్నటువంటి ఏజెన్సీ వారిని తక్షణమే మార్చాల్సిందిగా సూచించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని సూచించడం జరిగింది. దీంతో విద్యార్థులైతే యథావిధిగా తరగతులకు హాజరయ్యారు. మొత్తంగా ఈ కథలను కూడా టీ న్యూస్ వరుసగా ప్రచారం చేయడంతో మొత్తంగా అయితే అధికారులు కదిలి వచ్చి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అయితే చూస్తున్నారు.